తెలంగాణ దశాబ్ద వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇదే సమయంలో గత 9 ఏళ్లుగా సీఎం హోదాలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన కేసీఆర్ కు కనీసం ఆహ్వానం అందలేదు. తెలంగాణ తెచ్చింది నేనే అని చెప్పుకున్న కేసీఆర్ కు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. ఇంతకీ కేసీఆర్ ను రేవంత్ ఎందుకు ఆహ్వానించలేదు? తెలంగాణ తెచ్చినవాడిగా బీఆర్ఎస్ శ్రేణుల భజనలు, తెలంగాణ జాతిపిత అని వందిమాదిగలు కీర్తనలు, తెలంగాణ కోసమే ఆయన జన్మించారని అతిశయోక్తులు, ఇలా దాదాపు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ హవా సాగిపోయింది. అయితే బళ్ళు ఓడలైనట్టు, ఓడలు బళ్ళైనట్టు కేసీఆర్ పరిస్థితి మారిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సంగతి దేవుడెరుగు. స్వయంగా ఎమ్మెల్యేగా కేసీఆరే ఓటమి పాలై 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం పోయే, ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుదామని పెద్ద కలలే కంటున్నా ఒక్క ఎంపీ సీటు రాదని దాదాపు అన్ని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. దీంతో 5 ఏళ్ల పాటు కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకోక తప్పదు. ఈ పరాభవాలు చాలవన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనుంది. జూన్ 2కి తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ దశాబ్ద వేడుకలను నిర్వహించాలని తలపెట్టింది. అయితే తెలంగాణ తెచ్చినవాడిగా బీఆర్ఎస్ శ్రేణుల భజనలు అందుకుంటున్న కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకుంది. తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఇవ్వాలని సోనియా గాంధీ నిర్ణయించుకోకపోతే రాష్ట్రం ఏర్పడేదే కాదు, కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని నాటి యూపీఏ ప్రభుత్వమే తెలంగాణను ఏర్పాటు చేసింది. ఇందులో క్రియాశీలక పాత్ర యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీదే. అయితే తెలంగాణ ఏర్పడ్డాక ఆ క్రెడిట్ మొత్తాన్ని కేసీఆర్ కొట్టేశారు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని భేషరతుగా ఒప్పుకున్న కేసీఆర్ ఆ తర్వాత తూచ్చన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం నాడు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ను కొనసాగిస్తామని, అధికారంలోకి వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రగల్భాలు పలికింది కూడా కేసీఆరే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఇంటిల్లపాదిని పదవుల్లో నింపేశారు. అంతేకాకుండా ఏ పార్టీ అయితే తమకు తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలను, ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున తన పార్టీలో చేర్చుకున్నారు. ఇంతలా ఎగిరిపడ్డ కేసీఆర్కు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను లైట్ తీసుకుంది. తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తోంది. కేసీఆర్ను పూర్తిగా లైట్ తీసుకుంది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తప్పుపట్టాల్సిన అవసరం ఏమాత్రం కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. నాడు తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ ఒప్పుకోకపోతే రాష్ట్రం వచ్చి ఉండేది కాదని అందరూ ఒప్పుకునే మాటే. ఈ నేపథ్యంలో ఆమెను వేడుకలకు ముఖ్య అతిథిగా పిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ కేబినెట్ సమావేశంలో తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన వారిని వేడుకలకు ఆహ్వానించాలని నిర్ణయించారు. అయితే ఇందులో కేసీఆర్కు ఎలాంటి స్థానం ఉండబోదనే టాక్ నడుస్తోంది. ఇక ఇది కేసీఆర్ స్వయంకృతాపరాధమని అంటున్నారు. తెలంగాణ తెచ్చిన కీర్తిని మొత్తంగా కొట్టేయాలని ఆయన చూశారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన కోదండరాంను లైమ్లైట్లో లేకుండా చేశారు. ఆయనొక్కరే కాదు, తెలంగాణ కోసం ఉద్యమించిన ఎంతో మందిని ఆయన పట్టించుకోలేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ కనీసం కృతజ్ఞతలు కూడా తెలపలేదు. పైగా యువకులు బలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని నిందలు మోపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలకు తనను పిలవలేదని కేసీఆర్ ఆ పార్టీ నేతలు ప్రశ్నించే నైతిక హక్కు వారికి ఉండదని విశ్లేషకుల మాట. మరి కేసీఆర్ ఈ అవమానాన్ని ఎలా చూస్తారు?